ఇలా చూడు తమ్ముడు, వ్యాపారం అన్నాక 1,00,000 ఉంటాయి. ఈ విషయాన్ని పెద్ద చేయకు. వెళ్ళు. నందు, అది కాదన్నా, ఇంతవరకు మీరు చెప్పిన దానికి ఎదురు చెప్పానా? టెండర్లు కూడా మీరు ఎవరికి ఇవ్వమని చెప్తే వాళ్ళకే ఇస్తున్నారుగా. ప్లీజ్ అన్న, రోజు కనీసం 4 చనిపోతున్నారు. దయచేసి ఈ విషయంలో మాత్రం నన్ను కంపెల్ చేయకండి. తమ్ముడు, మన దగ్గర మొత్తం 150 బస్సులున్నాయి. అందులో కూడా ప్రతిరోజు యాక్సిడెంట్ అని 4 చస్తున్నారు. మనం ఏం చేయగలం? అందుకని బస్సుల్ని నడపకుండా ఉండగలం అని చెప్పు. రూల్స్ అనేవి ఉంటాయి. అది నిజమే, కాకపోతే రేయ్, తమ్ముడు చెప్తున్నాడు కనుక చచ్చిన వాళ్ళ కుటుంబానికి 2 లక్షల రూపాయలు కలిపివు. అన్నా ఏంటన్నా, నేను ప్రాణాల గురించి మాట్లాడుతుంటే మీరు డబ్బు గురించి మాట్లాడుతున్నారు. చనిపోయిన వాళ్ళ గురించి కొంచెం ఆలోచించండి. వాళ్ళ భార్య బిడ్డలు, నాకు ఓ కుటుంబం ఉందన్నా. వాళ్ళ ఉసురు పోసుకుని ఎలా బతకమంటారు? చూడండి, ఈ విషయాన్ని పెద్ద చేయకుండా వదిలేస్తాను. దయచేసి వెంటనే క్వారీలన్నింటినీ మూసేయండి. చెప్తున్నారు కదా, వినొచ్చు కదా సార్. రండి. నువ్వు సార్ ఎదురు మాట్లాడతారు, చెప్పింది వినండి సార్. మీరు రండి సార్, బయటకు వెళ్తారండి. రండి, వెళ్ళండి సార్, వెళ్ళండి. చెప్పమ్మా. లక్ష్మి కడుపుతోందిరా, కన్ఫర్మ్ అయిపోయింది. నా కోడలి కడుపు పండింది అని సంతోషపడాలా, లేదా నా కొడుకు ఒక రౌడీ చేతుల్లో తన్నులు తిని వచ్చాడని బాధపడాలా? అర్థం కావట్లేదురా. కాకపోతే ఒకటి, ఇలాంటి పరిస్థితుల్లోనే మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాం. నువ్వు పరిస్థితుల ప్రభావానికి లొంగిపోకు. బాగా ఆలోచించు. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి. గుంటూరు జిల్లా నల్లపాడు గ్రామం సమీపంలో ఉన్న ఎంకే గ్రానైట్ సంస్థ ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించి గ్రానైట్లను తవ్వుతున్నట్టు భూగర్భ ఖని శాఖ అధికారి శ్రీ నాగరాజు ఇచ్చిన సమాచారం మేరకు ఆ సంస్థకు ఈ రోజు సాయంత్రం సీల్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులతో శ్రీ నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించి తవ్వకాలు జరపడం వలన కార్మికులు ఆ గోతుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారని తెలియజేశారు. ఉదయానికల్లా చావాలా? ఇప్పుడే విషయం పెద్దదైంది, ఇలాంటప్పుడు వస్తున్నాడు వచ్చేసాడు మావా.
శేషు అమృతం నాకేనా రారా వెళ్దాం రారా రారా పడుకో పడుకో ఎవరది? రే అమృత ఫ్యామిలీతో వైజాగ్ షిఫ్ట్ అయిపోయింది. నువ్వు కొన్ని రోజులు ఇటువైపు రాకు. ఏదైనా ఉంటే నేనే ఫోన్ చేస్తాను. ఎక్కేకు జాగ్రత్త. వస్తాను రా. ఓకేనా? నందు అన్నా ఆ శేషు ఎవడో ఏంటో ఎంక్వైరీ చేయమను. అలాగేనా. హలో అన్నా డొంక రోడ్డు దాటుతున్నానన్నా, పనవగా ఫోన్ చేస్తాను. అన్నా మ్మ్. మనోడు డొంక రోడ్డు దాటేశాడు. ఆఫీసర్కి ఫోన్ చేయి. హలో సార్. హలో ఆఫీసర్, చెప్పండి సార్. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశానో తెలుసా? నువ్వు చావబోతున్నావు. ఎందుకు చావబోతున్నావో నీకు తెలియాలి కదా. దెబ్బకి చెవులు బద్దలైపోయారా? వాడు చచ్చాడు లేదు కన్ఫర్మ్ చేసుకో. ఏమైందమ్మా? ఎవరు చూడు. హలో, హాస్పిటల్లోనే ఉన్నాం. మళ్ళీ ఫోన్ చేస్తాను. సార్ మెడికల్ ఆఫీసర్ రమ్మంటున్నారు, ఓసారి వచ్చి వెళ్ళండి. ఇందులో సంతకం పెట్టండి. మీ అబ్బాయి తాగి బండి నడిపినట్టు రిపోర్ట్ లో ఉంది. మీ పెద్దపై తాగుతాడా? ఏమంటున్నావురా? సార్ నా కొడుక్కి తాగుడు అలవాట్లేదు సార్. ఈ కాలంలో ఎవడయ్యా కన్నవాళ్ళకి చెప్పి తాగుతున్నాడు? సంతకం పెట్టవయ్యా. సార్ నా కొడుకు గురించి నాకు తెలుసు సార్. వాడికి ఆ అలవాటు లేదు సార్. ఏమయ్యా, ఇప్పుడు ఎందుకని అనవసరంగా వాగుతున్నావు? సంతకం పెట్టి బాడీ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళొచ్చుగా. సంతకం పెట్టు. రాజు, ఇందులో ఏదో కుట్రందురా. నిన్నే కదా కారీ మూసేశారు. ఈ రోజు నా బిడ్డ శవం అయ్యాడు. రాజు, ఇందులో ఆ రవిగాడి హస్తం ఉందిరా. మళ్ళీ పోస్ట్ మార్టం చేయాలి. మళ్ళీ చేయాలి. మేమే చంపాం, నువ్వేం చేయగలవు? నీ కొడుకు చేసిన న్యాయమా? నీ కొడుకు వల్ల మాకు ఎన్ని కోట్ల నష్టమో తెలుసా? నోరు మూసుకొని సంతకం చేసి వెళ్ళు, లేదంటే రేయ్, నా కొడుకుని చంపేశారా? నా కొడుకుని చంపేశారా? రేయ్, నేను సంతకం పెట్టాను. నేను సంతకం పెట్టాను. రాజు, మనం కోర్టుకు వెళ్తావురా. కోర్టుకు ఏంటి? కోర్టుకి వెళ్తావా? ఏమయ్యా, నేను ఎక్కడ సంతకం చేయాలి? ఇక్కడే అన్నా. ఇదే నీ సంతకం. ఇది నీ సంతకం కాదని కోర్టులో నిరూపించడానికి 10 ఏళ్లు పడుతుంది. ఆ తర్వాత నీ కొడుకు కేసు చూసుకో. వెళ్ళు. ఓ అవయ్యా.
అన్యాయం. అరే మీరు బాగుపడరా, సత్యంగా బాగుపడరా, పురుగులు పట్టి చస్తారా, మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టరా. మీకు అబ్బాయి పుట్టాడు సార్. ఈ రోజు పూజ బర్త్డే. రెడీ బేబీ, కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే తాతయ్యకి, బామ్మకి, సూపర్. అమ్మకు పెట్టి చాక్లెట్ తింటున్నావా? వద్దు, ఇచ్చేయి. లక్ష్మి చేయమ్మా, అసలే 3 పుచ్చిపళ్ళున్నాయి. ఈరోజు పూట దాన్ని ఏడిపించకు. ప్లీజ్ ఇవ్వు, పాప కదా. ఇవ్వు, తీసుకో. వెళ్ళిపోతాం.